వెల్కమ్ టు భారత్ మీడియా. బీసీ బిల్లు కింది స్థాయి వాళ్లకు కూడా న్యాయం జరిగే విధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగే నరసింహ తల్లి మరణించడంతో చెంగిచెర్ల చిన్నక్రాంతి కాలనీలో ఉంటున్న వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే బిల్లు పెడతామని చెబుతున్నారు. అలా కాకుండా బీసీలకు ఎంప్లాయ్మెంట్, బీసీలకు ఎడ్యుకేషన్, బీసీలకు పొలిటికల్ ఎంపవర్మెంట్ బిల్లులు 3 విడివిడిగా పెట్టి వాటిని అమలు చేయాలి. అలా చేయడం ద్వారా న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయి. కింది స్థాయి వరకు న్యాయం జరుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2 రోజుల్లో ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం విద్యావంతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొద్దిగా క్లినిక్ కొద్దిగా క్లినిక్ దీని కొంచెం పక్క వీళ్ళంతా ఫిర్యాదు కూడా వాళ్ళ 5 మంది ఉన్నాం. మేము 3 మంది ఉన్నాం. సార్ సార్ నా పేరు గొరిగే నరసింహ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని. మా అమ్మగారి మరణ వార్త విన్న వెంటనే మమ్మల్ని పరామర్శించడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ కవితక్క గారికి మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీల కోసం పోరాడుతున్న అక్కగారికి ఒక బీసీ నాయకునిగా నేను ఎప్పుడూ వింటుంటా. అక్కగారి ఆశీర్వాదం కూడా మాపై ఉండాలని, బీసీల ఎదుగుదలకు అక్కగారు ప్రత్యేక కృషి చేస్తున్నందుకు బీసీ సంఘాల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో అక్కగారి నాయకత్వంలో బీఆర్ఎస్ మరింత ముందుకు పోతుందని ఆశిస్తున్నాం. అక్కగారికి ప్రత్యేక ధన్యవాదాలు. తల్లి అకాల మరణం చెందడం అనేది బాధించింది. ఇదివరకే స్టోర్లో పరామర్శించడం జరిగిందని బస్సు వచ్చి కలవాలన్న ఉద్దేశంతో రావడం జరుగుతున్నటువంటి రాష్ట్రీయ ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న నాయకులు తను కూడా ఉంటారు. కాబట్టి వారు మాకు ఆత్మబంధువు కాబట్టి వచ్చి కలుద్దాం ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ హైదరాబాద్లో ఉండేటటువంటి బీసీ బిడ్డలు, ముఖ్యంగా విద్యార్థులు, ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకుతున్నటువంటి యువకులు ఉన్నారో అందరూ కూడా మేల్కొలవలసినటువంటి సమయం వచ్చింది. ఈ ప్రభుత్వం ఒకటే బిల్లు పెడతాం అన్నిటికీ కలిపని చెప్తుంది. అలా కాకుండా బీసీ ఎంప్లాయ్మెంట్ బిల్ సపరేట్ ఉండాలి, బీసీలకు ఇచ్చే ఎడ్యుకేషన్ బిల్ సపరేట్ ఉండాలి, బీసీ పొలిటికల్ ఎంపవర్మెంట్కి ఇచ్చేసి బిల్లు సపరేట్ ఉండాలి. 3 విడివిడిగా పెట్టినట్టయితే ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఈ బిల్లులన్నీ కూడా పాస్ అవుతాయి. యాక్చువల్గా బీసీలకు రావాల్సిన బెనిఫిట్స్ కింద స్థాయి వరకు కూడా అందేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము తెలంగాణ జాగృతి నుండి ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయం మీద ఎల్లుండి కూడా ఖమ్మంలో రౌండ్ టేబుల్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంలో
అందరూ మేధావులను విద్యార్థులు అందరూ ఒపీనియన్స్ కూడా మేము కూడగట్టుగా ఉన్నాం. ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే కార్యాచరణ ప్రారంభించామో 100% వాళ్ళ కుల గణనలో అందరికన్నా ఎక్కువ బీసీ ఉన్నారని వచ్చింది. వారికి న్యాయం జరగడానికి మా వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.